శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. కన్యారాశి వారికి కుజచంద్రులు ఒక చంద్రమంగళ యోగానే కలిగిస్తారండి. అష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శని దృష్టి, వక్రగతిలో ఉన్నటువంటి శని దృష్టి కుజుడికి పడడం వలన మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువన్నాయి. ఏంట్రా అందరికీ ఇలా చెప్పేస్తున్నావు అంటారు. కరెక్టే, నిజంగానండి. అందరికీ ఇలా చెప్పకూడదు నేను, కానీ అక్కడ చెప్పవలసి వస్తుంది. దాని తగ్గట్టు రెమెడీస్ కూడా చూసుకుందాము. ఎందుకంటే ఆ ప్రభావం, గ్రహాలు ఇచ్చే ప్రభావం చెప్పాలండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ఒక విధమైన యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. భద్రత సూచనలు అనమాట. చూడండి, శనీశ్వరుడు మీరు రాసినట్టు కుజుడు చూస్తున్నాడు. దెబ్బలు తగడము, ఫేస్ మీద దెబ్బలు తగడము, పడిపోవడము, మన చికాకులుగా ఉండడము, బ్లడ్ కనపడము, బోన్స్ తిరగడం, ఇవన్నీ జరుగుతాయి కదా. ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని జాగ్రత్తగా చెప్తున్నా. అంతేకాకుండా ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో సఖ్యత, సౌభాగ్యము, అలాగే మీ వృద్ధి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా చదువులో కూడా ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. ఆభరణ సౌఖ్యము మీకు ఎక్కువ ఉంది. గాయకులకు బాగా పాటలు పాడతారు. విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా బాగుంటారు, ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ దూసుకుపోతుంటారు. ఏమైనా సంగీతం అంటే మీరు చాలా పిచ్చి అండి, బాగా ఇష్టం, డెడికేటెడ్నెస్ ఎక్కువ. సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాయిద్య కళాకారులు వాళ్ళకి, నృత్య కళాకారులకి అద్భుతం, ముఖ్యంగా సంగీతం వాళ్ళకి. అంతేకాకుండా మీ చదువు విపరీతంగా బాగా వస్తుందండి. మీ తల్లిగారి యొక్క బ్లెస్సింగ్స్ నిండుగా బాగుంటాయి. అంతేకాకుండా తల్లిగారి ప్రేమ బలాలు మీకు ఎక్కువ కన్యారాశి వారికి. అలాగే రైతులు కూడా సుఖంగా ధన సౌఖ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా రాహు ఆరంభంలో మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాహువులు అంటే భుజాలండి. ఏమైనా భుజాల మీద నిజంగా ఎక్కించుకుంటే తిప్పడండి. నిజంగా రాహు ఏంటంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీరు ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు మీ పనుల రీత్యా. అలాగే రాజకీయ నాయకులు కూడా విదేశ పర్యటన చేయబోతున్నారు. రాహు ప్రభావం వలన, రాహు ప్రభావం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ, ఇంటర్వ్యూస్లోనూ మీరు విజయం సాధిస్తారు. రాహు అంతేకాదండి, విమాన సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, ప్రమోషన్స్ రావడము, ఆర్థికంగా నిలదొక్కోవడం చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు ఆరంభంలో ఉండడం వల్ల, ఆ రాహు ప్రభావం వల్లనే మీకు ముఖ్యంగా కొంతమందికి అంటే మీకంటే చాలామంది కూడా మీద చాలామంది శత్రువుల వల్ల భయం ఉండదు, రోగాల వల్ల ఇబ్బందికరంగా ఉండదు. రాహుని గురుడు చూస్తున్నాడు కదండి, కుజుడు కూడా చూస్తున్నాడు. సో ప్రభావం, రాహు మీద ప్రభావం చాలా బాగుంది. మీకు రాహు మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో చేరి ఉండడం వల్ల దోష శరీరము, అనారోగ్య సమస్యలు, శారీరక పీడ ఉంటుందండి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే వాళ్ళ ఇళ్లలో భుజించవలసి వస్తుంది అని సప్తమ స్థానం యొక్క సరి చెప్తూ ఉంటాడు. అంటే మంచివాడు కాదు అని. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా కొంతకాలం ఎడబాటు కలిగిస్తాడండి, దూరంగా ఉండేటి చేస్తూ ఉంటాడు. లేదా మనస్పర్ధలు చేస్తూ ఉంటాడు, చికాకులు కలిగేటి చేస్తూ ఉంటాడు భార్యాభర్తలకి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఒక డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. ఏదైనా
వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరగడం అనేది చాలా కష్టం. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా శని చూడడం వల్ల భాగ్యాధిపతి శుక్రుడు దశమంలో అది బాగానే ఉంది కానీ భాగ్యస్థానానికి శని చూడడం వల్ల మీ భాగ్యం వృద్ధి అవుతుంది అనడంలో ఏమాత్రం లేదు. వృద్ధి అవుతుంది కానీ చాలా తక్కువ. డబ్బులు రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయండి. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు కదా మీరు, అవి తక్కువగా ఉంటాయి. ఏదైనా మీకు బాగా ఎక్కువ అద్భుతంగా ఉన్నది దశమ స్థానం. ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా ఉంటారు. 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడంటే చాలా మంచి చేస్తాడు. అంతేకాకుండా గురుడితో కలిసి ఉన్నాడు అంటే ముఖ్యంగా గురు శుక్రుల ప్రభావం వలన మీరు సినిమా రంగంలోనూ కళారంగంలోనూ నృత్య కళాకారులుగా ఆర్టిస్టులుగా మీరు బాగా నియమనిపేయం ఉంటుందండి. ముఖ్యంగా వాహన సౌఖ్యం ఉంది. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి ఆగమశాస్త్ర కోవిదులు కూడా గురు ప్రభావం బాగుందంటే చక్కటి డెవలప్ విద్యలో విద్య కాదు మీరు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, అంతేకాకుండా మీరు ఆడిటర్స్ అంటే CA CMA, అంతేకాకుండా అడ్వకేట్స్కి గురు ప్రభావం చాలా బాగుంటారండి. గురు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి యోగవంతంగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానంలో రఘుబుధులు రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడంటే ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంటాయి. రఘుబుధులు ఏకాదశిలో ఉండడం వల్ల మీకు తండ్రి గారి వలన వచ్చే ఆస్తిపాస్తులు 9th భావం ఉంటాం కదా, 9th హౌస్ లార్డ్ కూడా అంటే రవి తండ్రి కారకుడు. తండ్రి గారి వల్ల వచ్చే ఆస్తిపాస్తులు కానీ మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు డాక్టర్స్ ఉన్నారని మీ దాంట్లో ఏకాదశిలో రఘుబుధులు ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరిగి తీరుతుంది. అద్భుతంగా బాగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుందండి. మీరు చేస్తే వ్యాపారాభివృద్ధి సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా ఎక్కువ ఉంటారు. అంతే కదండి, కుజుడు కూడా కుజకేతువులు వ్యయభావంలో ఉన్న కూడా యాక్సిడెంట్సే కదండి. పైగా ఆయన అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కదా, ఫైర్ యాక్సిడెంట్స్, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, మా వాహనాలు నడుపుతూ కింద పడిపోవడము, యాక్సిడెంట్స్ అవ్వడము. ఏదో కన్యా రాశి వాళ్ళు మాత్రం చాలా చెప్పదగ్గ సూచన ఏంటంటే కుజుడు ప్రభావం వలన శనీశ్వరుడి దృష్టి వలన మీకు యాక్సిడెంట్ జరగబోతున్నాయి అని చెప్పి ముందు సూచన కనిపిస్తోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త సూచనే. సో ఏదేమైనా 29వ తారీఖుని నాగపంచం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన, 30వ తారీఖు సూర్యభగవాన్ని ఆరాధించడం వలన, సూర్య సంబంధించిన పూజలు చేసుకోవడం వలన, అలాగే శనీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తైలాభిషేకం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన కూడా ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీకు మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెలు అంటే వడమాల అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆమెని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాం మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల
ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వలన, వస్త్ర సమర్పణ వలన, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారి సమర్పించడం వలన స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వలన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనైశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.